అండ్ భయ్యా చూడండి అట్ లాస్ట్ మన బస్ అయితే వచ్చేసింది. సో చూడండి గాయస్, మనం ఇప్పుడైతే ఒక డిన్నర్ బ్రేక్ అయితే దిగాము ఇప్పుడు. సో గాయస్, మన డిన్నర్ బ్రేక్ అయితే మనం కంప్లీట్ చేసేసినాము. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్వెల్ వ్లాగ్స్. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే బస్సు వచ్చి బిఎస్ఆర్ ట్రావెల్స్ మల్టీ యాక్సెల్ వాల్వో 9600 మొత్తం ఏసీ స్లీపర్ అండి భయ్యా, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ ఇక్కడ చూడండి భయ్యా, మన పికప్ వ్యాన్ అయితే వచ్చేసింది బిఎస్ఆర్ ట్రావెల్స్. సో చూడండి, మనం లోపలైతే వచ్చేసాము ఇప్పుడు. చూడండి, మనమైతే వచ్చేసాము గచ్చిబౌలి బస్ స్టాప్ దగ్గర. అండ్ ఇది బిఎస్ఆర్ ట్రావెల్సే, బట్ ఇది డిఫరెంట్ రూట్కి అయితే వెళ్తుంది. సో ఈ బస్లో మనం 9600 ఈ బస్సే కాదు, 9600 ఉండని ఆ బస్లో మనం ట్రావెల్ చేస్తాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అది చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది. ఇంకా ఏమంటే బస్సు చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ భయ్యా చూడండి అట్ లాస్ట్ మన బస్ అయితే వచ్చేసింది బిఎస్ఆర్ ట్రావెల్స్ హైదరాబాద్ టు మైసూర్. బట్ మనమైతే బెంగళూరుకి వెళ్తున్నాము. వాల్వో TG08T5588. సో అవుటర్ రివ్యూ అయితే చూసుకుంటే ఒకసారి. ట్వంటీ మినిట్స్ లేట్ వచ్చిందండి మన బస్సు చిబోలి బస్ స్టాప్కి. సో ఇది అవుటర్ రివ్యూ, ఇది బ్యాక్ వ్యూ అండి. ఇది వాల్వో 9600. సరే అండి, లోపలైతే చూపెడతాను. సో ఇది వచ్చి డ్రైవర్స్ క్యాబిన్, ఇది వచ్చి డాష్ బోర్డ్. అండ్ చూడండి ఇంటీరియర్, వావ్ చాలా సూపర్గా ఉంది బిఎస్ఆర్ ట్రావెల్స్. సో ఇవాళ మనము ఈ సీట్ అయితే బుక్ చేసుకున్నాము, U1. అండ్ చూడండి U1. సో ఇక్కడ రివ్యూ అయితే ఇస్తాను. వెంకల సీట్స్, సో ఇక్కడ పిలోస్, USB సాకెట్, మొబైల్ హోల్డర్, వాటర్ బాటిల్ హోల్డర్, AC విన్స్, రీడింగ్ ల్యాంప్స్ ఇక్కడ, ప్లస్ ఇక్కడ కూడా ఇచ్చారు బ్యాగ్ హోల్డర్స్ ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ బ్లాంకెట్స్, అయ్యో చాలా బ్లాంకెట్స్ కూడా ఎట్లా ఉంది, ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లా ఇస్తారని. అండ్ ఇక్కడ మధ్యలో కర్టెన్స్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ టైమింగ్ ప్లస్ కెమెరా కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ సేమ్ కంటిన్యూస్ విత్ డబుల్ సీటింగ్, వెంకల రెస్టర్, పిల్లోస్, USB పాయింట్ ఛార్జర్ అయితే ఇచ్చారు, మొబైల్ హోల్డర్, వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ కర్టన్స్ అండ్ బ్యాగ్ హోల్డర్స్ ప్లస్ బ్లాంకెట్స్. సో ఇది వచ్చి అప్పర్ ఇది. అండ్ కంటిన్యూస్ సేమ్ విత్ లోవర్. సో టికెట్ కాస్టింగ్ నాకు వచ్చి ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ఈ బిఎస్ఆర్ ట్రావెల్స్లో నాకు వచ్చి 1300 అయితే అయింది అండి. నాకు 1300 రూపీస్ అయితే అయింది నాకు, ఎందుకంటే నేను పేటిఎంలో బుక్ చేసుకున్నా కదా. సో నాకు కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది. సో 1300 అయితే అయింది నాకు. సో దాదాపు చూస్తే మనము ఒక 10 hours జర్నీ అయితే చేస్తున్నాము ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనం వచ్చి 560 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఓవరాల్ ఈ బస్ కనుక సీటింగ్ కెపాసిటీ చూస్తే మొత్తం ఓవరాల్ మనకు 42 సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి, మొత్తం ఏసీ స్లీపర్.
రంజాన్ టైం కదా, బావర్చి హోటల్ రావాలో ఇంకా హలీం తినాలా కేక. సో చూడండి గాయస్, మనం ఇప్పుడైతే ఒక డిన్నర్ బ్రేక్ దిగాము ఇప్పుడు. సో ఇప్పుడు సేమ్ హోటల్ గ్రీన్ ఆసియానాకైతే వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ చూడండి. సో రండి చూద్దాం ఇప్పుడు లోపల ఏమో ఆప్షన్ ఉంది మనకు తినడానికి. సో చూడండి భయ్య, నేను వచ్చి పన్నీర్ బిర్యానీ తీసుకున్నాను నేను. సో ఈ కాస్టింగ్ వచ్చి 219 అంట. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. అండ్ గాయస్, సో ఇప్పుడు వచ్చి మనం పన్నీర్ బిర్యానీ అయితే తిన్నాం కదా. సో నాకు ఆ బిర్యానీ ఫీలింగ్ అయితే తెలియదు అండి. ఏదో ఒక పన్నీర్ ఫుల్ డస్ట్ బా. సో బిర్యానీ తక్కువ, పన్నీర్ ఫ్రైడ్ రైసే ఉండే. అది యాక్చువల్లీ చెప్పాలంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్లా ఉండే. నాకు బిర్యానీలో అసలు కనిపించలే నాకు. సో రూపీస్ అంట అండి ఆ పన్నీర్ బిర్యానీ. సో ఓకే తినొచ్చు, టేస్ట్ ఉంది. బట్ ఏమంటే పన్నీర్ బిర్యానీ తినేలాక ఫీలింగ్ అయితే రాలే నాకు. ఓకే బట్ తినొచ్చు 290 రూపీస్కి. సో గైస్, మన డిన్నర్ బ్రేక్ అయితే మనం కంప్లీట్ చేసేసినాము. సో మన బస్ కూడా బయలుదేరిందండి. బస్ స్పీడ్ చూడు భయ, బాబా 82, 83 కిరాక్ నడిపిస్తుంది భయ బస్సు. 90 టచ్ అయిపోయింది. సో చూడండి, మనం ఇప్పుడు ఒక వాష్రూమ్ బ్రేక్ అయితే దిగమండి ఇప్పుడు. సో 2:40 అయితే అవుతుంది, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో హోటల్ గంగోత్రి అంట ఇక్కడ అంటే స్టాప్ చేశారు. సో గాయస్, గుడ్ మార్నింగ్ గాయస్. సో మనం అయితే వచ్చేసాము బెంగళూరు ఆనందరావు సర్కిల్కి అయితే వచ్చేసాము. సో స్కెడ్యూల్ టైం చూస్తే మనం 5 o'clock అయితే రావాలా. మనం స్కెడ్యూల్ టైం కంటే బిఫోర్ అయితే వచ్చేసాము. చూడండి, స్కెడ్యూల్ టైం వచ్చి మనం 5 o'clock అయితే రావాలా. బట్ మనం 4:40కి అయితే వచ్చేసినాము ఆనందరావు సర్కిల్. సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే మనకు. ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు ఈ బిఎస్ఆర్ ట్రావెల్స్లో. సో టైం ఎలా గడిచిపోయింది నాకు కూడా అర్థం కాలే. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు నాకు మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ మన వ్లాగ్ ఇక్కడ నేను ఎంజాయ్ చేయబోతున్నాను. సో ఈ వ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే చెక్ సెల్ఫ్ అండ్ బాయ్.